ఈరోజు రామక్కపేట గాడిదలబాట సమీపంలో రామక్కపేట నుండి ఆకారం వెళ్ళే మార్గ మధ్యంలో మా సొంత పొలము సాల్వేరి అంజయ్య గారి పొలము నీలగిరి తోట సంపూర్ణంగా కాలి ధ్వంసం అయిపోయింది. దీనికి కారణం తెలియదు, కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మంటలు చెలరేగి మా నీలగిరి తోట సంపూర్ణంగా కాలిపోవడం జరిగింది. దయచేసి అందరు రైతులు కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఇప్పుడు వరి కోతల సమయము, అలాగే వరి ఎండిపోయి ఉంటుంది. అట్లాగే వరిగడ్డి కాల్చివేసేటప్పుడు గోదలు మరియు పశుగ్రాసం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా పంట గడ్డి అంటిపెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మార్గ మధ్యంలో ఎవరు కూడా బీడీలు సిగరెట్లు కానీ కాల్చి పక్క వేయద్దు. ఈరోజు సుమారు మాకు 1 లక్ష వరకు ఆస్తి నష్టం జరిగింది. ఇలాగే ఇటువంటి నష్టం జరగకుండా ఏ రైతు కూడా బాధపడద్దు భవిష్యత్తులో. దయచేసి అందరితో రైతులు కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. మా నీలగిరి తోట పూర్తిగా ధ్వంసం కావడం వల్ల అగ్నిమాపక సిబ్బంది దుబ్బాక వారు వచ్చి మంటలు ఆర్పి చుట్టుపక్కల ఇంకా భారీ నష్టం జరగకుండా చూశారు. దయచేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. ఈరోజు మాకు దగ్గర 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నష్టం జరిగింది. దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకూడదని సవినయంగా కోరుకుంటున్నాం.